అని ఆవిడ అడిగినప్పుడు ఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ దిస్ లైన్. ఉమాదేవి గారు, ఒకప్పుడు ఇలాంటి సినిమాలు కె విశ్వనాథ్ గారు తీసేవారు, మ్యూజిక్ సంబంధించి ఇట్లా ఒక హార్ట్ లాగా ఉండేది. కానీ అప్పట్లోనే థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే రాని పరిస్థితి ఉండేది. ఒక వారం రోజులు పోతే కానీ బాగా కొంత ఇదైతేనే అప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవాళ సినిమా వేస్తే రేపు పొద్దున థియేటర్లు ఉండలేని పరిస్థితి. సో ఇది ఎంతవరకు కమర్షియల్గా మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఏంటి? అది డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్ తోటి వచ్చినప్పుడు ముందు ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను సార్. సో దిస్ ఇస్ ఫుల్ఫిల్డ్ మై ప్యాషన్ టు డూ సంథింగ్ వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ అండ్ గుడ్ స్టోరీ అనుకున్నాను. అది సక్సెస్, ఐఎమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పించ్ లేకుండా మీరు ఉంటేనేమో ఆలోచించనేమో ఇలాంటివి తీసుకెళ్తానేమో, బట్ లేకుంటే మేబీ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ బికాజ్ ఒకప్పుడు విశ్వనాథ్ గారు అలా అనుకుంటే శంకరాభరణం సినిమా చూస్తే మీరు 15 రోజులు ఎవరు థియేటర్కి రాలేదు. ఆ రోజుల్లో థియేటర్లో సినిమాలు ఉండేవి. 15 రోజులు ఏంటి, ఎన్ని రోజులైనా ఉంచేవాళ్ళు. సో 15 రోజుల తర్వాత కంటిన్యూస్గా 365 డేస్ ఆడింది అది. సో అంటే చాలామంది ఉన్నారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు థియేటర్స్ వచ్చేదాకా నాకు థియేటర్స్లో ఈ సినిమా ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. మీరు ఫ్యాషన్తో అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎవరైనా ఆలోచించేది డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ కమర్షియల్గా ఆలోచిస్తారు. వాళ్ళకి వర్కౌట్ అయితేనే థియేటర్లో ఉంచుతారు, అదైతే లేకపోతే కరెక్ట్ లేదు అండి. కదా. ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు ఈ సినిమాలోనే అంటున్నారు అనుకోండి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ హ్యావ్ డన్ వాట్ మై హార్ట్ ఆస్క్డ్ ఫర్. విపిన్ And I'm sure my audience will definitely encourage me. ఏం లేదు, మీరు ఇందాక అన్నారు కదా అంటే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఆడలేదు అని. అది విశ్వనాథ్ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అది శంకరాభరణం ఒక్క సినిమాకే జరిగిందండి. ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాలు చేసిన అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సో ఆడియన్స్ కుడ్ రిలేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అప్పుడే అలా జరిగినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఓకే, నరేష్ చెప్పండి. అందరూ కొద్దిగా కమర్షియల్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇలా? ఏమో సార్, నిజంగా నాకు తెలియదు. ఐల్ గో విత్ ద ఫ్లో అంతే. లైక్ వెన్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐల్ జస్ట్ గో అండ్ డూ మై వర్క్ అంతే, సిన్సియర్గా. అంతేనా? ఇక అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా? అంటే ఇలాంటి సినిమా ఫస్ట్ టైం కదా నేను చేసింది యాక్చువల్గా. మోస్ట్లీ యాక్షన్ థ్రిల్లర్, దిస్ ద ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ నేను ఎప్పుడు చేయలేదు, దిస్ ద ఫస్ట్ టైం. ఓకే. యా, రాజా గారు సెకండ్. హాయ్. మోస్ట్లీ రాజా గారు ఈజ్ చూజ్